మనకేనా వచ్చేది? ఎవరికి వచ్చేది అది? పెద్దన వచ్చినాడా? ఈడ పెద్దన ఆడున్న అప్పకు కిడ్నీ పేషెంట్ 10,000 రావాలి. నిన్న ఈ మంత్ నుంచే డయాలసిస్ అంట చేసుకుంటున్నాడు. అది 10,000 ఒకటి. ఇల్లు రాలేదు అంటున్నాడు చూడు. అపార్ట్మెంట్కి 500 కట్టినారంట. మరి ఎందుకు ఇంకా అపార్ట్మెంట్కి రాలేదు అని అంటున్నారు. ఒకసారి కనుక్కో, ఆ ఇంటి దగ్గర పోయిరా. ఎవరు వాలంటీర్ చూడు, ఒకసారి కనుక్కో. పెద్ద ఒకసారి కనుక్కో అసలు ఎందుకు జరిగింది అది. ఏం తేజస్ బాగున్నామా? బాగున్నా? గుడ్ మార్నింగ్ హీరో. ఎట్లా ఇట్లనా? నమస్తే నాయక్జీ. నమస్తే. గుడ్ మార్నింగ్ కదా. ఏం కేశవంస్ బాగున్నావా? నమస్తే. దాసు తిరిగినావు నాయనా నీ వార్డు? ఇదేం ప్రైవేట్దా సైట్? ఏం పెద్దమ్మా బాగున్నావా? ఏమన్నారు? ఏం బుక్ ఇచ్చినారు? ఏం బుక్ ఇచ్చినారు? బుక్ ఇచ్చినారు కదా. బుక్ అంటే ఇంకా స్థలందే బుక్. అది అంటే కోర్టు కేసు అని బుక్. సర్లే అది వచ్చేసినట్టే పెద్దమ్మా. రైట్. ఇది ఈ ఎవరు ఈ ప్లానింగ్ సెక్రటరీ? ఓకే. ఇవి ఓపెన్ సైట్స్ అని ఐడెంటిఫై చేసినావా? అడ్మిన్స్ ఇది అవును. ఐడెంటిఫికేషన్ అన్న వీళ్ళు చేయాలి కదా. నీకు వచ్చేసినట్టేలే. అడ్మిన్ ఎక్కడమ్మా? ఇవి ఓపెన్ సైట్స్ ఐడెంటిఫై చేసినావా? ఐడెంటిఫికేషన్ చేసినావా అంటున్నాను. ఎందుకు? ఇంకెన్ని ప్రాసెస్? ఎన్ని మంత్స్ పెడతావు నువ్వు? అవును. ఎన్ని నెలలు? నీకున్న వాలంటీర్స్ ఎవరో ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు కదా. ఎందుకు దొరకడా? ఉన్నా లేకున్నా కానీ ఎవరో నైబర్స్ అన్నా చెప్తారు కదా. ఎట్లమ్మా? ఎన్నాళ్ళు? అది కొద్దిగా డ్రైవ్ చేయమని చెప్పినాను కదా. ఇంకా వీళ్ళు ప్రాసెస్లో దొరకకపోతే ఆ బోర్డు తెచ్చి పెడితే ఇప్పుడు కొన్ని చోట్ల బోర్డు పెట్టాం సార్. వాళ్ళు వచ్చారు సార్ డాక్యుమెంట్స్ తీసుకొని మాదే సార్. సో వాళ్ళ అసలు కనపడుకోకుండా పోవడం ఇదంతా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు క్లీన్గా పెట్టుకోరు. ఈడేదో ఒకటి చేరుతా అంటే మళ్ళీ ఇంకా దాంట్లోకంతా మన గవర్నమెంట్ పెట్టి క్లీన్ చేయాలంటే ఎక్కడైతుంది? మీకు ఎన్నాలేదు? వాట్స్ యువర్ గుడ్ నేమ్? అబ్దుల్లా. ఏం అబ్దుల్లా? ఎక్కడ? ధర్మవరమేనా? నువ్వు ఈ ప్రాంతంలో ఉండేవానివే? బాగున్నావమ్మా? ఏమ్మా పొద్దున్న ఎక్కడ రెడీ అయినావు? గుడికి పోతున్నావా? బంగారం అంత వేసుకోమేనావమ్మా? బాగున్నామ్మా? స్లోప్ చేపిస్తే సరిపోతుంది. బాగున్నా? చెప్పు. దూరంగా ఉండి మాస్క్ పెట్టుకోండి. ఏమన్నారు? మాస్క్ పెట్టుకో. అది ఉత్తగా చేతిలో పెట్టుకోవడానికి కాదు. ఏమని చెప్పినారు? ఇంట్లో అడిగితే గుత్త ఎవరి పేరు మీద ఉంది? మరి అప్పుడు అది ఇండ్లు ఉన్నట్టే కదా. ఇండ్లు అమ్మేసినావా? ఎక్కడ? నీ బావమరిదికి అమ్మినావా? నువ్వు అమ్మింటే అది గుత్త మార్చుకుంటే నీకు లేదని వస్తుంది. లేదంటే మాకు రికార్డులలో నీకు ఉందనే వస్తూ ఉంటుంది. గుత్త మార్చుకోవాల్సిందే. ఎవరికి ఏకోకుంటే మాకు ఎట్లా తెలిసిందే నీకు ఇల్లు ఉందని? నీకు లేకుంటే మాకు ఇల్లు ఎలా తెలుస్తుంది? నీకు ఇల్లు ఉందని మాకు ఎలా తెలిసింది? గుత్తలు ఎందుకు ఉండదు? అన్ని దాంట్లోకి వేసినారు కదా. ఎక్కడ? దీనికి ఎందుకు? ఇది నీ సొంత ఇల్లా? ఇది అమ్ముకున్నావా? దీనికి ట్యాక్స్ లేదా? ఉంది కదా. అదిగో డోర్ నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. డోర్ నెంబర్ ఎట్లా వస్తుంది ట్యాక్స్ ఎక్కువకుంటే? వేసినారు. నువ్వు కట్టింటావు అంతే. ఎవరు చెప్పినారు? లేకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది నీకు ఇల్లు ఉందని? నెంబర్ ఎట్లా వచ్చింది? డోర్ నెంబరు. డోర్ నెంబర్ వేసినారంటే ట్యాక్స్ వేసినట్టే.
వేసినారు రాలే వాళ్ళు ఖచ్చితంగా రసీదు ఇవ్వలే. నువ్వు కడితే రసీదు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే కదా మున్సిపల్ వాళ్ళు ఇస్తే కదా. డిమాండ్ నోటీసా? నీకు డిమాండ్ నోటీస్ ఇస్తే వస్తావా? సరే, డిమాండ్ నోటీస్ ఇవ్వు. సరేనా, అందరికి ఇవ్వు, డిమాండ్ నోటీస్ ఇవ్వు.